పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ల మీద తీసే సినిమాలలో కొన్ని పవర్ఫుల్ సీన్లేంటి? అధికార పార్టీ అండదండలతో ఒక ఏరియాలో విచ్చలవిడిగా గూండాలు, రౌడీలు, మద్యం వ్యాపారులు, ఈ బెల్ట్ షాపులు, బెట్టింగ్లు, జూదాలు విచ్చలవిడిగా పెట్టరేగిపోతూ ఉంటారు. అక్కడున్న పోలీసులు వాళ్ళతో కుమ్మక్కై ఉంటారు. కానీ అటువంటి పరిస్థితుల్లోకి ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ వస్తాడు. వచ్చి రావడంతోనే ఆ ఏరియాలో ఉన్న రౌడీ షీటర్లు, బెట్టింగ్ రాయలు, జూదగాలు, బెల్ట్ షాపులు, వాళ్ళు వీళ్ళు ఆ తోపు ఈ తోపు అన్నోని పిలిపిస్తాడు. పిలిపించి ఖరాఖండిగా చెబుతాడు, నేను రాకముందు ఒక లెక్క, నేను వచ్చిన తర్వాత ఒక లెక్క. ఇది నా ఏరియా, ఇది నీట్గా ఉండాలి, క్లీన్గా ఉండాలి. నేను ఎమ్మెల్యేకి అనుచరుని, ఎమ్మెల్యేకి తమ్ముని, బామర్దిని, వానికి రైట్ హ్యాండ్, వీనికి లెఫ్ట్ హ్యాండ్, బెట్టింగ్ జరిపిస్తా, జూదాలు నిర్వహిస్తా, విడిగా బెల్ట్ షాపులతో మందమ్మిపిస్తా, నిబంధనలు ఉల్లంఘిస్తా, అది ఇది అంటే కుదరదు. నేను ఇక్కడ ఉన్నంత వరకు నువ్వు నిక్కచ్చిగా ఉండి తీరాల్సిందే, కాదు కూడదంటే అన్నీ మూసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోండి అని చెప్పి వార్నింగ్ ఇస్తాడు. సో ఆ పోలీస్ దగ్గరికి ఒక కానిస్టేబుల్ ఎవరన్నా వస్తారు, సార్ ఇక్కడికి వెళ్ళి ఆ ఎమ్మెల్యే పవర్ఫుల్, లేకపోతే ఇంకో ఎంపీ పవర్ఫుల్, ఇంకో నాయకుడు పవర్ఫుల్, అది అధికార పార్టీ పాండి సార్ ఒకసారి మాట్లాడొస్తారు అని అంటే సీరియస్గా సీఐ వాళ్ళ వైపు చూస్తాడు. చూసి నేను ఇక్కడికి వచ్చింది ప్రజలకు సేవ చేయడం కోసం, వాళ్ళు ప్రజాప్రతినిధులు, వాళ్ళ సేవ వాళ్ళు చేయని, నా పని నన్ను చేయనివ్వు, నేను ఎవరిని ప్రసన్నం చేసుకోవడం కోసం రాలేదు అన్నట్టు సీరియస్గా చూస్తారు. ఇటువంటి సినిమాల్లో చాలా పవర్ఫుల్ సీన్లు, కానీ నిజ జీవితంలో మనం ఊహించగలుగుతాము? అది కూడా పోలీసుల మీద తీవ్ర విమర్శలు. ఇప్పుడు 90% పోలీసులు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి సమాజంలో పోలీసులు ఎక్కడ చూసినా కూడా ప్రజల దగ్గర ఏమాత్రం పాజిటివ్ పేరు లేని పరిస్థితుల్లో ఇలా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్లు మనం నిజ జీవితంలో ఊహించగలుగుతామా? దాదాపు కష్టం అనుకునే పరిస్థితుల్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక సిఐ చుట్టూ నెట్టింట కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి. ఆయనే సిఐ శ్రీరామ్. రిపబ్లిక్ డే రోజు ప్రొద్దుటూరు సిఐగా ఆయనను బదిలీ చేసేశారు. ఇంకా పోస్టింగ్ అయితే ఇవ్వలేదు. ఆయన ప్రొద్దుటూరు సిఐగా వచ్చి 40 రోజులే అయింది. 40 రోజుల్లోనే బదిలీ చేసేశారు. ఎందుకు అంటే కారణాలు కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నాయి. అందరూ చర్చిస్తూ ఉన్నారు. కారణాలు అందరూ చర్చిస్తూ ఉన్నారు. చాలా నిక్కచ్చి ఆయన అధికారి, ఎవరిని ప్రసన్నం చేసుకునే రకం కాదు, అవినీతి కోసం చేతులు చాంచే రకం కాదు. 17 సంవత్సరాల తన పోలీస్ సర్వీసులో 31 బదిలీలు ఉన్నాయట. ఎక్కడికి పోతే ఎన్ని రోజులు ఉంచుతారో తెలియక వాళ్ళ కుటుంబాన్ని కూడా పాపం కర్నూలులోనే పెడతారంటే ఈయనే వచ్చిపోతుంటారట. ఎక్కడున్నా అధికార పార్టీ లేదు, ఆ పార్టీ లేదు, నాకు నిక్కచ్చిగా సిస్టమ్ ఉండాలి, నిజాయితీ ఏడున్న నిజాయితీగానే. అంతకుముందు ఆదోనిలో చేశారు బెట్టింగ్లు, వీటి మీద విచ్చలవిడిగా రైడ్లు, ఒకేసారి 80 లక్షలు సీజ్ చేసి పడేశారు. అవి అధికార పార్టీ వాళ్ళకు దగ్గరగా ఉండే మనుషుల బట్ట 2 రోజుల్లోనే బదిలీ చేసేశారు. అక్కడి నుంచి ప్రొద్దుటూరు వచ్చారు. ప్రొద్దుటూరు వచ్చే కంటే ముందు మనం గమనించాల్సిన విషయం, అక్కడ డిఎస్పీ మీద ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారు తీవ్రంగా విమర్శలు చేస్తూ వచ్చారు. ఆమె ఈ బెట్టింగ్లను, జూదాలను, మద్యం మాఫియాను ప్రోత్సహిస్తూ ఉన్నారని, విచ్చలవిడిగా లంచం తీసుకుంటున్నారని ఓపెన్గా ఎమ్మెల్యే ఆ డిఎస్పీ మీద. తర్వాత డిఎస్పీ బదిలీ అయిపోయారు. తర్వాత ఒక 3 సీఐలు వచ్చారు ఒకేసారి, కొంచెం అటు ఇటుగా. అందులో 2 సీఐలు ఎమ్మెల్యేని, ఎమ్మెల్యే కొడుకును, ఎమ్మెల్యే వాళ్ళ అనుచరులను, వాళ్ళని కలిశారు. కానీ ఈ సిఐ శ్రీరామ్ ఎవరిని కలవలే. నేరుగా రౌడీ షీటర్లను రప్పించారు, ఈ బెట్టింగ్ రాయలను రప్పించారు, జూదాలు నిర్వహించే వాళ్ళు ఎవరో తెలుసుకొని రప్పించారు, మద్యం షాపులను, బెల్ట్ షాపులను బట్టి అందరినీ రప్పించారు. ఇంతకుముందు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. నేను ఉన్న దగ్గర సిస్టమ్ బాగుండాలి, మీరు ఇష్టం వచ్చినంత చేస్తామంటే కుదరదు. ఎవ్వరు ఏం ఫోన్ చేసినా, నాకు ఎవరు ఒత్తిడి చేసినా నేను వినే రకం కాదు. నా ట్రాక్ రికార్డ్ ఒకసారి చూసుకోండి అని చెప్పారు. చాలామంది దుకాణాలు మూసుకున్నారట. కొందరు ఈ సీఐ ఉన్నప్పుడు మనకెందుకు లేని చెప్పి వెళ్ళిపోయారట కూడా. సో ఒక్కసారిగా అలా కనీసం ఎమ్మెల్యేని కూడా కలిసే పనే కానీ లేదు. ఎందుకంటే నా డ్యూటీ నేను చేసుకుంటాను, ఎవరినేం లేం కలవాలి అని. నిజమే కదా? వావ్, నిజంగా ఇటువంటి పోలీస్ అధికారులు సిస్టంలో కనుక ఏమంటారు, కనీసం ఒక పావలా భాగం ఉంటే ఎంత బాగుంటుంది సిస్టమ్ అనిపించింది సీరియస్లీ. అందుకే ఎక్కడ చూసినా అప్రిసియేషన్స్. 40 రోజుల్లోనే బాధిలే మళ్ళీ నాకు ఆశ్చర్యం. అంతకుముందు డిఎస్పీ మీద ఎమ్మెల్యే గారు తీవ్ర విమర్శలు చేశారు. కానీ ఇప్పుడు ఇలా నిక్కచ్చిగా పనిచేస్తున్నారన్న వీళ్లకు ప్రసన్నం కాలేదు.
వీళ్ళకు ఏమంటే అణిగిమణిగి ఉండలేదు అని చెప్పి ట్రాన్స్ఫర్ చేశారనే విమర్శలు. 40 రోజుల్లోనే బదిలీ. ఏటికి పోతే ఏముంది? ఎటు పోయినా పోలీసే కదా. షబాష్. ఒక సీఐ గురించి రాష్ట్రం మాట్లాడుకుంటుంది చూశారు. ఒక సీఐ గురించి రాష్ట్రం మాట్లాడుకుంటుంది. నిజంగా అద్భుతం. ఎక్కడికైనా పోనీయండి, మళ్ళీ ఎక్కడికైనా బదిలీకి పోతే పోనీయండి, ఎక్కడైనా కానివ్వండి, ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నారు కదా. ఇంకా అక్కడ వైసీపీ మాజీ ఎమ్మెల్యేగా ఉన్న రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఈయన గురించి ఒక మాట అన్నారు. పోలీసులను అభినందిస్తే బహుశా రాజకీయంగా మాకు అంతో ఇంత నష్టం జరుగుతుంది మీ ప్రభుత్వంలో పోలీసులు, అయినా కూడా సీఐని అభినందించకుండా ఉండలేము, అద్భుతమైన అధికారి, బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు అన్నారు. ఆయన బదిలీ అయి వెళ్ళిపోయిన తర్వాత నిజాయితీకి ప్రభుత్వం ఇచ్చిన గౌరవము అన్నాడు. ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఒక సీనియర్ నేత నుండి ప్రశంసలు పొందడం నిజంగా ఆయన హానెస్టీకి దక్కిన గౌరవమే కదా అది. అసలు సినిమాలో చూస్తాం ఇటువంటి సీన్లు, కానీ నిజ జీవితంలో చూపించారు. అయితే ఏముంది లేదు సార్, ఎక్కడైతే ఏముంది, కానీ నిజాయితీగా పనిచేసే ఆత్మసంతృప్తి ఉంటుంది చూశారు. ఆత్మసంతృప్తి కన్నా మించిన ఇంకేముంటుంది. కానీ బదిలీ చేస్తే చేయనీయండి, ఎక్కడికి చేస్తారు చేయని. ఎప్పుడు 31 బదిలీలు అట. 17 సంవత్సరాలు తన సర్వీసులో 31 బదిలీలు ఉన్నాయట. విత్ జస్ట్ ఇమాజిన్. నిజంగా అసలు ఇటువంటి పరిస్థితుల్లో ఒక నిజాయితీ గల పోలీస్ అధికారి గురించి మనం మాట్లాడుకుంటాము అని, నిజాయితీ గురించి వింటామని కూడా నేనైతే నిజంగా ఊహించలేదు. కానీ సినిమాలో పవర్ఫుల్ సీన్లు నిజ జీవితంలో ఎగ్జిక్యూట్ చేసిన ఆఫీసర్. నిజంగా ఇటువంటి ఆఫీసర్లను చూసేనేమో కొన్ని పవర్ఫుల్ పోలీస్ సినిమాలు కూడా వస్తాయి. బహుశా ఇటువంటి ఆఫీసర్లు ఇంకా అక్కడ ఉండబట్టేనేమో పోలీసుల మీద జనానికి ఇంకా గౌరవం ఉంది, పోలీసుల మీద జనానికి ఇంకా నమ్మకం ఉంది. ఇటువంటి పోలీస్ అధికారులే కదా కావాలి. కానివ్వండి, నీ పాసుగుల సిఐలు డిఎస్పీలు వెళ్ళి ఎమ్మెల్యేల భార్యలకు, ఎమ్మెల్యేల తమ్ములకు, ఎమ్మెల్యేల బామ్మర్తులకు అర్ధరాత్రి వెళ్ళి పుట్టినరోజు జరిపేసి కేకులు నోట్లో పెట్టేసి వస్తున్నారు డ్రెస్సులు వేసుకొని పోయి. అటువంటి వాళ్ళ వల్ల ఎప్పటికీ పోలీస్ ఆ డ్రెస్సు గౌరవం పెరగదు. అదిగో ఇటువంటి సిఐ శ్రీరామ్ గారు లాంటి వల్లనే, సిఐ శ్రీరామ్ సార్ లాంటి వాళ్ళ వల్లనే ఆ కాకి డ్రెస్ విలువ పెరుగుతుంది, ఆ కాకి డ్రెస్ గౌరవం పెరుగుతుంది. ఏదో అధికార పార్టీ వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళ మీద కేసు, వాళ్ళ మీద కేసు, అడ్డదిడ్డమైన కేసులు వారికి రోడ్డు మీద నడిపించుకుంటూ రాజకీయ ప్రేరేపితంతో దానివల్ల ఏమొస్తుంది. కానీ నిజంగా ఈ సిఐ గురించి రకరకాల సోర్సెస్ నుంచి కొన్ని వింటూ ఉంటే వావ్ అనిపించింది. అరే, సినిమాలో చూసిన పాత్రలు మన కళ్ళ ముందే ఉన్నాయా అని చెప్పి అనిపించింది. ఏ మాటకా మాట, మీరు ఎక్కడున్న డ్యూటీ అలాగే చేయండి సార్. జనాల దగ్గర నుంచి ఇంతకుమించి పాజిటివ్ ఏం కావాలి? మీరు పోలీస్ డ్రెస్ వేసుకున్నందుకు ఇంతకుమించిన సాటిస్ఫాక్షన్ ఇంకేం కావాలి? శభాష్.